Hello guys, me Balu Stories and welcome to day 67 in 365 days, 365 vlogs. సో ఏంటి బ్రో రోడ్డు మీద ఉన్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ మనమైతే పీలేరు అనే ఒక తిరుపతికి దగ్గరలో ఉన్న విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు అయితే అదే బ్లాగ్. నేను బస్ అయితే బుక్ చేసుకున్నాను, జగన్ ట్రావెల్స్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి జేఎన్టీయూ మెట్రో కింద అవుతున్నా. సో ఎక్కడికి లైక్ ఎలా వెళ్తాం, ఈ జర్నీ ఏంటి, మధ్యలో స్టాప్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ బ్లాగ్లో చూపిస్తా. సో నా టికెట్ ప్రైసింగ్ ఏంటి, అసలు లైక్ బస్సు ఫ్యూచర్స్ ఎట్లున్నాయి, ఎవ్రీథింగ్ అయితే చూపిస్తా. అసలు నా ప్రైస్ అంటే నేను పెట్టిన టికెట్ ప్రైస్కి ఆ బస్ ఓకేనా కాదా, అసలు నాకు ఆంధ్రాకి వెళ్ళడము ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనమాట. పీలేరుకి అయితే ఇది ఫస్ట్ టైం వెళ్తున్నా. సో అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరికీ అయితే చూపిస్తా. లెట్స్ గో. నాతో పాటు అయితే మస్తు మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఉన్నారు కదా వాళ్ళు. యాక్చువల్లీ నేను ఎప్పుడైనా బండి వేసుకొని మన బ్లాగ్లో చూడండి, మిడ్ నైట్ ఎప్పుడైనా హైట్నర్కి వెళ్తుండే అనుకునేది, అరే ఏందిరా బాబు ఇంత ట్రావెల్స్ అసలు ఎక్కడికి పోతారా నాయన అని. బట్ కేబిహెచ్పి నుంచి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. సో అందుకని చెప్పేసి కేబిహెచ్పి ఎప్పుడు నైట్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ కేబిహెచ్పి మళ్ళీ అటు సైడ్ వచ్చేసి మన ఎల్బీ నగర్, హైట్ నగర్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉంటుంది నైట్ టైము. అది కూడా కాసేపు ఉంటుంది, బట్ అది ఫ్రీ అయిపోతుంది. సో అట్లా ఇక్కడ ట్రావెల్స్ నడుస్తాయి అన్నమాట. సో మన బస్సు రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. అప్పటి వరకు నేను ఒక్కనే బుగ్గా అనమాట. సో అది చూద్దాం. ఫస్ట్ అయితే మన బస్సు ఇంకెంతసేపట్లో వస్తుందని. చాలా బస్సులు ఉన్నాయి. సో మనం అప్పటి వరకు ఏదైనా టీ కాఫీలు ఏమైనా తీసుకుందాము. సో ఈరోజు అయితే మనం మ్యాక్సిమం సోలో ట్రావెలింగ్ అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి బ్లాగ్లో దీప్తక్క, చరణ్, సో ఇట్లాంటి కొత్త క్యారెక్టర్స్ అయితే దీప్తక్క ఆల్రెడీ వచ్చింది, చరణ్ గారు కూడా ఇంతకుముందుకు వచ్చింది. బట్ రీఇంట్రడ్యూస్ చేస్తా 365 days బ్లాగ్లో. సో అది కూడా ఉందన్నమాట. అసలు ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి అందులో మన బస్సు ఏడుందో కూడా దోలాడుకోవాలి బాబు. లాస్ట్ అయితే మన బస్సు వచ్చింది జగన్ ట్రావెల్స్ అన్నమాట మన బస్ పేరు. దీనికి అది అటు సైడ్ ఉంది. పోదాం. అనిపిస్తుంది కదా, ఇగో ఇదే అనమాట పీలేరుకి వెళ్తున్నాం. అది గురువు అన్న తెలుసు కదా, గురువు అన్న తెలిసిన వాళ్ళకి రేపు బ్లాగ్లో చూస్తా. అది మనమైతే బస్సు అయితే ఎక్కేద్దాము. ఓ మై గాడ్. సో నా బస్సు ఇది కాదు గైజ్, ఇంకొకటి ఉందంట. అది 11-10 అట్లా వస్తుందంట. పీలేరు బస్సు వేరే అంటున్నాడు. ఇది కూడా సేమ్ జగన్ ట్రావెల్సే. ఇప్పుడు నా బస్సు ఇంక వెనకాల ఉందేమో చూడాలి, వాళ్ళు కూడా కాల్ చేస్తారు. బుగ్గా అయినా అయితే ఫైనల్ అయితే మనం U12 భార్గవ్. ఓకేనా? థ్యాంక్ యూ. ఫైనల్ అయితే బస్ అయితే ఎక్కేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 అయితే అయ్యింది. ఇప్పుడైతే నిజాంపేటలో ఎక్కినా, అదే మన జేఎన్టీ దగ్గర. సో అక్కడికి వెళ్ళేసరికి అయితే 8 చూపిస్తుంది. సో చూద్దాం, లైక్ మధ్యలో బస్ ఎక్కడ ఆపుతారు ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఫస్ట్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం, అసలు ఆ పోర్ట్ పని చేస్తున్నారో అది కూడా తెలియదు. కొంచెం నేను సెటప్ చేసేసుకొని అయితే వెళ్ళిపోదాం. సోలో ట్రావెలింగ్స్లల్లా ఇట్లా సీట్ దొరికిందనుకో, అది కూడా విండో సీట్, కూల్ ఉంటుంది. యాక్చువల్గా నాకు అసలు బస్సే పడదు. ఇప్పుడు మ్యాక్సిమం ఇక ట్రైన్లోనే బుక్ చేసుకుంటా. బట్ ఇలా తప్పనిసరిగా అంటే పీలేరుకి లేదనమాట సీటు. అంటే కాళ్ళు అవుతాయి కదా బ్రో. మరి అసలు మా బ్యాగులు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. కాళ్ళు దేవుని సైడ్ ఎట్లా పెడతారు బ్రో? అట్లని కాళ్ళు దేవుడు ఉన్నాడు కదా, అది ఎట్లా పెడతాం చెప్పు కాళ్ళు. అసలు ఏంటంటే మేము ఉన్న సీట్లో దేవుణ్ణి పెట్టిరు అనమాట కాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి ప్లేస్ లేక పాపం, అది నెగిటివ్ అని కాదు. సో అది ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. సో చూడాలి ఏం చేస్తారు కదా. అక్కడ కృష్ణుని పెట్టిండ్రు యాక్చువల్గా. ఇక మేము కాళ్ళు అందుకే అటు పెట్టలేదు, చేంజ్ చేస్తున్నారేమో.
కడప వరకు అయితే రీచ్ అయినా. ఈ నుంచి ఇంకా నాకు 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. లైక్ అసలు వండుకుంటే కోమా పోయినుండే. సో అట్లా నాకు కొంచెం బాగా వర్క్ ఉండే నిన్న. సో అట్లా అని చెప్పేసి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకొక 2 అవర్స్లో అయితే నేను దిగిపోతా పీలేరులో. సో అట్లా యాక్చువల్లీ జనరల్ ట్రావెల్స్లో అయితే నాకు కొంచెం కంఫర్ట్ అనిపించింది. అంటే ఈ బస్ గురించి చెప్తున్నా, కొంచెం కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కొంచెం మధ్యలో కూడా ఆపుకుంటూనే వస్తున్నారు. ఎవ్రీ 2 అవర్స్కి లేదా 3 అవర్స్కి మిడ్నైట్ కూడా 2 టైమ్స్ ఆపుండే, కానీ నేను ఒక్కటేసారి దిగిన కిందకి. సో అట్లా అండ్ మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్లోనేమో ఐఫోన్ ఛార్జర్ పట్టట్లేదు అనమాట. పెద్ద పర్సెంట్ అయిపోయింది నాకు. నా దాంట్లో ఒక 16% 17% ఛార్జింగ్ ఉంది. నేనేమో పవర్ బ్యాంక్ కూడా అయితే ఎక్కువ క్యారీ చేయలేదు. బట్ సోలో పడినప్పుడు మాత్రం మ్యాక్సిమం కేర్ తీసుకొని ట్రావెల్ చేస్తే బెటర్. అందులో గర్ల్స్ ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బెటర్. కడప సిటీ అయితే చాలా బాగుంది. సో అది అడిగి పోయిన తర్వాత లైక్ ఏంటి అనేది కూడా చూపిస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అక్కడ దిగిన తర్వాత జరిగేదంతా రేపటి బ్లాగ్లో చూపిస్తాం. సో ఈరోజు అక్కడ దిగేంత వరకు అయితే చూపిస్తా బ్లాగ్లో. సో అప్పటి వరకు అయితే నచ్చిన వాళ్ళు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో ఎంతవరకు అయితే చూసేసేయండి. ఫైనల్గా అయితే పీలేరుకి అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడే బస్ అయితే డ్రాప్ చేసేసింది, అదే జగన్ ట్రావెల్స్. సో ఈరోజైతే బ్లాగ్ ఇదే. నచ్చిన వాళ్ళు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు పీలేరులో ఏంది విశేషాలు ఎవ్రీథింగ్ అయితే రేపటి బ్లాగ్లో ఇద్దాము. అంటిల్ దెన్ బై బై గైస్, సీ యూ టుమారో.